ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి చదువుకుందాము. సో మొన్న 2 వీడియోలలో టైప్స్ ఆఫ్ క్యాండిల్స్లో న్యూట్రల్ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాం. స్పిన్నింగ్ టాప్, డోజీ, బుల్లిష్ పేర్సింగ్, బుల్లిష్ ఆరామి, బేరిష్ ఆరామి. అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకు హ్యామర్ క్యాండిల్ ఒకటి ఉంటుంది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంటుంది, మార్నింగ్ స్టార్ ఉంటుంది. సో ఇది బుల్లిష్ అని అంటే ప్రైస్ పైకి వెళ్తున్నట్టుగా సిగ్నల్స్. సో మనము ఇక్కడ ఫస్ట్ హ్యామర్ క్యాండిల్ గురించి చదువుకుందాము. సో హ్యామర్ క్యాండిల్ని లైవ్లో చూసుకుంటే ఇగో ఇది హ్యామర్ క్యాండిల్. సో ఇక్కడ ఒకటి హ్యామర్ క్యాండిల్ ఉంది. సో ఈడ కూడా హ్యామర్ క్యాండిల్ ఉంది. ఇది గ్రీన్ కలర్లో ఉంది, ఇది రెడ్ కలర్లో ఉంది. సో ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే బుల్లిష్ హ్యామర్ ఇట్ అపియర్స్ ఆఫ్టర్ ఫాలింగ్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. అంటే ఒక ట్రెండ్ అనేది ఫాల్ అయిన తర్వాత ఈ హ్యామర్ అనేది ఫామ్ అవుతుంది, అంటే మార్కెట్ రివర్సల్ అవుతున్నట్టుగా. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే, సో ఇగో ఇది ఒక క్యాండిల్ అనుకో, ఇగో ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ దీనికి. అదే రెడ్ క్యాండిల్ అనుకో, ఇక్కడ పైన ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఇక్కడ కింద విక్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ పైన ఈ పైన అసలు ఏం షాడో ఉండదు, విక్ ఏమి ఉండదు, కింద లాంగ్ బాటమ్ విక్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే బాటమ్ పైన ఏమి విక్ ఏం లేదు. సో విక్ బాటమ్ సైడే ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకు ఇది మోస్ట్లీ ఫార్మ్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద చార్ట్, అంటే ఇక్కడ చార్ట్లో బాటమ్ సైడ్కే కింద ఫామ్ అవుతుంది, అంటే మార్కెట్ రివర్సల్ అవుతున్నట్టుగా మనకి. సో అది ఒక ఇండికేషను. ఇది గ్రీన్ కానీ రెడ్ కానీ ఉండొచ్చు, అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రీన్గా ఉంది. సో మరి ఇక్కడ రెడ్గా ఉంది, అయినా కానీ ఏ పర్వాలేదు. ఇక్కడ విక్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో అంత స్ట్రాంగ్గా రివర్సల్ అవుతున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ట్రెండ్ని. సో ఇది మార్కెట్ మెయిన్ ఏంటంటే ఆఫ్టర్ ఫాలింగ్ ద డౌన్ సైడ్ ఫాల్ ఎట్ ద బాటమ్ సైడ్ ఒక సపోర్ట్ దగ్గర ఒక చిన్నపాటి సపోర్ట్ ఉందనుకో, ఇది ఒక సపోర్ట్ ఇటు, లేకపోతే ఇది ఒక సపోర్ట్లో, ఆ సపోర్ట్లో మనము ఒక గ్రీన్ క్యాండిల్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందనుకో, ఇది ఒక గుడ్ సైన్ అన్నట్టు బయింగ్ సైడ్కి అని మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్. సో అది చూద్దాము. సో అది ఎంగల్ఫింగ్ అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా ఎన్గల్ఫ్ అయిపోయింది, దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసింది బాటమ్గా. సో అది ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక ఈ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నాడంటే ఇది హ్యామర్ క్యాండిల్ ఏమో సింగిల్ ఒక క్యాండిల్ తోటి మనం చెప్పొచ్చు, కానీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటే 2 క్యాండిల్స్ కలగలిపి ఉంటేనే దాన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. సో ఫస్ట్ రెడ్ ఉండాలి, తర్వాత గ్రీన్ ఉండాలి. సో ఈ రెడ్ని కంప్లీట్గా కవర్ చేసేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్కి కింద ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ అవుతుంది, ఈ రెడ్ క్యాండిల్కి పైన క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇట్ ఇండికేట్స్ ఏ బుల్లిష్ సిగ్నల్ వస్తున్నట్టుగా మనము ఇండికేట్ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్ చూసుకుంటే ఇమ్మీడియట్ కాకుండా కానీ సో ట్రెండ్ అనేది అప్ సైడ్ వెళ్తున్నట్టుగా మనకి సిగ్నల్ కనపడ్డది. సో నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే మార్నింగ్ స్టార్. సో ఈ మార్నింగ్ స్టార్ గురించి కూడా మనం లైవ్లో చూద్దాము. సో ఇది మ్యాక్సిమం మార్నింగ్ స్టార్ అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది పొజిషనల్ ట్రేడింగ్లో కానీ, స్వింగ్ ట్రేడింగ్లో, డే ట్రేడింగ్లో, వీక్లీ ట్రేడింగ్లో చూడొచ్చు ఇది. సో ఇక్కడ మెయిన్ దీనికి ఎన్ని క్యాండిల్స్ ఉండాలి అని అంటే 3 క్యాండిల్స్ ఉండాలి. 1 2 3 క్యాండిల్స్ ఉండాలి. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత, ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఈ మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అవుతుంది. 3 క్యాండిల్స్ ఉండాలి. ఇది ఏం సిగ్నల్ ఇస్తుంది అని అంటే ఇది ఒక అప్ ట్రెండ్ని సిగ్నల్ ఇస్తుంది. నెక్స్ట్ ప్రైజ్ పైకి వెళ్తుంది అనేది ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఒక స్మాల్ బాడీడ్ క్యాండిల్ ఉంటుంది, అది రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు ఇది. తర్వాత అది ఈ రెడ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అనేది దీనికి కింద క్లోజ్ అవుతుంది, దీనికంటే కింద. తర్వాత థర్డ్ క్యాండిల్ ఏమవుతుందంటే ఈ సెకండ్ క్యాండిల్కి పైన ఓపెన్ అయ్యి ఈ రెండిటి క్యాండిల్కి పైన క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ చార్ట్లో చూస్తున్నాము. డే ట్రేడింగ్లో, వీక్లీ ట్రేడింగ్లో ఇంకా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఇవి 3 క్యాండిల్స్ అవసరం అన్నట్టు. ఇది నార్మల్గా ఇంట్రాడేలో కొద్దిగా కనపడడం కష్టము ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది.
సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్నింగ్ స్టార్ ప్యాటర్ను. సో ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత సెకండ్ది రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది. సో దీని కిందనే ఫామ్ అయింది. తర్వాత దీని పైన థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కంప్లీట్గా ఈ రెండింటిని కవర్ చేసేసి పైకి వెళ్ళింది. తర్వాత మార్కెట్ చూసుకున్నట్టయితే మార్నింగ్ స్టార్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 15 నిమిషాల క్యాండిల్లో మనం ఇందాక 5 మినిట్స్లో చూసాము. ఇప్పుడు 15 నిమిషాల దాంట్లో చూసుకుంటే సో ఈ బాటంలో ఫామ్ అయిపోయింది. తర్వాత ఈ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ద్వారాగా సో మార్కెట్ ఏ విధంగా అప్ ట్రెండ్ తీసుకుందో అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50 1 అవర్ చార్ట్లో కూడా చూసుకున్నట్టయితే మనము బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మనము ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది ఒక హ్యామర్ క్యాండిల్. సో అంటే ఒక సిగ్నల్ ఇచ్చింది మార్కెట్ బుల్లిష్ వెళ్ళే ఛాన్స్ ఉందని. సో ఈ ఏరియాలో పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో మార్కెట్ అప్ వెళ్ళింది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ కొద్ది ఒకేసారి కాదు, వాళ్ళు పెద్ద ప్లేయర్స్ మార్కెట్ని పైకి తీసుకెళ్లాలంటే వాళ్ళు ఒక 1000 కోట్లు ఎంతో చాలా బిగ్ అమౌంట్ని డిప్లాయ్ చేయాలి, అప్పుడే మార్కెట్ పైకి వెళ్తుంది. కాబట్టి బుల్లిష్ వెంటనే కనపడదు. కాబట్టి ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ కూడా మళ్ళీ హ్యామర్ క్యాండిల్ అనేది క్లియర్గా ఏర్పడ్డది. అంటే ప్రైజ్ అనేది అప్ సైడ్ వెళ్తుంది, వీక్ క్యాండిల్ ఫామ్ అయ్యి ప్రైజ్ మూమెంటు. సో ఈ రెండింటిని క్యాండిల్ హ్యామర్ క్యాండిల్ ద్వారా మనం ఒక ప్రిడిక్షన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ స్టార్ని కూడా 1 అవర్లో, నార్మల్గా అయితే ఇది డే క్యాండిల్లో చూసుకోవాలి, కానీ ఇక్కడ ఇది ఒక బేరిష్ క్యాండిల్, తర్వాత ఒక నార్మల్ క్యాండిల్, తర్వాత దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసింది. 3 క్యాండిల్స్ ఉండాలి మార్నింగ్ స్టార్. తర్వాత మార్కెట్ బుల్లిష్గా వెళ్ళింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ చూసుకున్నట్టయితే ఇది ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ బేరిష్ క్యాండిల్ని కంప్లీట్గా బుల్లిష్ క్యాండిల్ అనేది ఎన్గల్ఫ్ చేసింది. సో దీని తర్వాత మార్కెట్ అప్ వెళ్ళింది. ఈ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్యాండిల్ని కంప్లీట్గా ఇది ఒక మార్నింగ్ స్టార్గా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ప్రైజ్ యాక్షన్ గురించి మనం నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి క్యాండిల్ యొక్క ప్రైజ్ మూమెంటం ఎలా ఉంది, ప్రైజ్ మూమెంట్ ఎలా ఉంది. ఒక క్యాండిల్ అనేది ఒక స్టోరీ చెప్తుంది. ఒక ప్రైజ్ అనేది మూవ్ అవుతూ వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, అంటే ఒక స్టోరీ చెప్తుంది. అందులో బయ్యర్స్ ఉన్నారు, బయ్యర్స్ ఎక్కువగా అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ప్రైజ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. అంటే మనము ప్రైజ్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ ఉండాలి. సో ఇది ప్రైజ్ యాక్షన్ గురించి టాపిక్ కాబట్టి ప్రైజ్ యాక్షను ఈచ్ క్యాండిల్ అనేది ప్రైజ్ గురించే చెప్తుంది, ధర గురించే చెప్తుంది. కాబట్టి మనము ఇండికేటర్స్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ క్యాండిల్స్, వాటి యొక్క మూమెంట్స్, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, దాని మూమెంట్ ఏ విధంగా ఉంది అనే దాన్ని మనము చూసుకుంటూ ప్రైజ్ యాక్షన్ అబ్జర్వేషన్ అనేది చేసుకుంటూ ఉంటే మనకు ఇండికేటర్స్ లేకుండా మనము ట్రేడ్ చేయడానికి ఉంటుంది. సో దానికోసం డైలీ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఇవి వెంటనే ఫామ్ కావు, డిపెండింగ్ బయ్యర్స్ సెల్లర్స్ దాని మీద. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మనము బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు సెలవు.